వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 జనవరి 29 ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వింటూ రండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం అందరం కూడా. ఫస్ట్ క్వశ్చన్, ఇస్రో తన 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F-15ను ఎప్పుడు ప్రయోగించినది? చూడండి, జిఎస్ఎల్వి F-15 అనేటువంటిది 100వ రాకెట్ ప్రయోగం అనమాట. ఈ 100వ రాకెట్ ప్రయోగాన్ని 29 జనవరి 2025 జనవరి 29న ఇస్రో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో గల శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో గల 2వ లాంచ్ ప్యాడ్ నుంచి అత్యంత విజయవంతంగా ప్రయోగించిందనమాట. జనవరి 29న. రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇది 100వ రాకెట్ ప్రయోగం కాబట్టి. ఓకేనా? జిఎస్ఎల్వి F-15. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. ఈ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారంటే NVS-2 నావిగేషన్ సంబంధించినటువంటిది అనమాట. NVS-2 అనమాట. ఇది NVSలో నావిగేషన్లో 2వ జనరేషన్ అనమాట. కాబట్టి NVS-2 గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క బరువు, ఈ ఉపగ్రహం బరువు ఎంతంటే 2250 కిలోలు అనమాట. 2250 కిలోలు అనమాట. ఇది ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగం ఏంటంటే కనుక ఉపరితలము, వాయు, జల వీటిల్లో అన్నిట్లో కూడా ఇది ఈ నావిగేషన్ సిస్టమ్ అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా వ్యవసాయం, ఇంటర్నెట్కు NVS-2 అనేటువంటిది వ్యవసాయానికి కావచ్చు, ఇంటర్నెట్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. భారతదేశమే కాకుండా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ఒక 1500 కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తుంది అనమాట. భారతదేశమే కాకుండా భారతదేశం చుట్టుపక్కల ఉన్న 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఉపగ్రహం పనిచేస్తుందంట. ఇందులో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే కనుక రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఒక అణు గడియారం ఉంటుందన్నమాట. రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఒక గడియారం ఉంటుందన్నమాట, అణు గడియారం. ఇది చాలా కీలకమైనది అనమాట ఇది ప్రయోగంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్గా. ఇది 2250 కిలోల బరువు ఉంటుంది NVS-2 అనేటువంటిది. ఇది జియో సింక్రోనస్ కక్షలో విజయవంతంగా ప్రయోగించడం జరిగిందనమాట. ఓకేనా? ఇకపోతే ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి K. నారాయణను చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఎందుకంటే 100వ ప్రయోగం కాబట్టి ఈ 100వ ప్రయోగం టైంలో అతను చైర్మన్గా ఉండడాన్ని బాగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడనమాట. రానున్న 5 ఏళ్ల కాలంలో మరొక 100 ప్రయోగాలు చేస్తూ ఉన్నట్టుగా చెప్పారు. అంటే 200 కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 100 కంప్లీట్ అయ్యాయి. 5 ఏళ్ల కాలంలో 200కు తీసుకుని పోతాము ప్రయోగాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. మొట్టమొదటి రాకెట్ మనం ప్రయోగించింది ఏదంటే కనుక LVM-3 అనమాట. LVM-3 ద్వారా మొట్టమొదటిసారిగా మనం ఏ ఉపగ్రహాన్ని పంపించడం జరిగిందంటే RS-1 1980లో అనమాట. 1980లో మొట్టమొదటిసారిగా ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగం LVM-3 అనమాట. అది మొదటి రాకెట్. అందులో ప్రయోగించిన ఉపగ్రహం పేరు వచ్చేసి RS-1 అనమాట. భారతదేశ మొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. అది 1975. అది రష్యా నుంచి పంపించామన్నమాట, ఆర్యభట్టను రష్యా నుంచి. కాబట్టి ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుకోవాలి. ఇస్రో గురించి కూడా మనం బాగా ఇంపార్టెంట్గా. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక K. నారాయణన్ అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్, ఏ దేశ రాజకీయ సంక్షోభం కారణంగా ప్రధాని మిలోస్ వుకెవిక్ రాజీనామా చేశారు? మిలోస్ వుకెవిక్ ఒక దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ సంక్షోభం కారణం వల్ల మిలోస్ వుకెవిక్ రాజీనామా చేశారు. అది ఏ దేశంలో అంటే సెర్బియా దేశంలో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం అనమాట. పోయిన సంవత్సరం ఒక రైల్వే స్టేషన్ ప్రధాన గేటు ఆ పై కప్పు ఎగిరిపోవడం వల్ల అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోతారనమాట. అప్పటి నుంచి ఆ దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి అక్కడ ఎగనెస్ట్గా పోరాటాలు చేస్తూ ఉన్నారనమాట. అక్కడ రాజకీయ సంక్షోభం ఉందన్నమాట ఇప్పుడు. అందుకని చెప్పేసి అక్కడ రాజకీయ సంక్షోభం కారణం చేత ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వువెక్ ఆ దేశ ప్రధానమంత్రి చేత రాజీనామా చేయించాడు. ఎవరు ప్రధానమంత్రి అంటే కనుక ఇక్కడ మిలోస్ వుకెవిక్ అనమాట. ఈ మిలోస్ వుకెవిక్ ప్రధానమంత్రిగా ఉన్న ఇతను రాజీనామా చేసినంత మాత్రం అక్కడ అల్లర్లు తగ్గే అవకాశం లేదనమాట.
ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడ రాజీనామా చేయవలసి ఉంటుంది అక్కడ. కానీ ఆ దేశ అధ్యక్షుడి పైన కూడా తీవ్రంగా అక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రిని రాజీనామా చేయడం వల్ల అదేమైనా చల్లారుతుందేమో అని ఆయన ప్లాను. కానీ అది తగ్గదు అని అక్కడ అందరూ కూడా ఆందోళనకారులు చెప్తూ ఉన్నారనమాట. సరే, సెర్బియా ఈరోజు వార్తల్లో ఉంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్. సెర్బియా దేశ భాష షెర్బియన్. సెర్బియా దేశ కరెన్సీ దినార్. సెర్బియా దేశ ప్రజెంట్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్. ప్రధానమంత్రి అక్కడ ఎవరు లేరు, ఓకేనా, అక్కడ ఖాళీగా ఉందన్నమాట ఆ పదవి. అది గుర్తుపెట్టుకోవాలి సెర్బియా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ మరియు సింగపూర్ మధ్య గల దౌత్య సంబంధాలు ఎన్ని ఏళ్ళు పూర్తి చేసుకున్నవి? భారత్కు మరియు సింగపూర్కు మధ్య దౌత్య సంబంధాలు జరిగి ఎన్నేళ్ళు పూర్తయిందంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. ఈ 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారత్ మరియు సింగపూర్ రెండు కలిసి ఒక లోగోను ఆవిష్కరించాయన్నమాట. ఆ లోగోలో కమలం మరియు ఆర్చిడ్లో ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి చాలా ముఖ్యంగా మన జాతీయ పుష్పం ఉంది కదా, కమలం, అది, మరియు సింగపూర్కు సంబంధించి ఆర్చిడ్, ఆ రెండింటితో కలిసి లోగోను అక్కడ ఆవిష్కరించడం జరిగిందనమాట 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. 1965లో దౌత్య సంబంధాలు ప్రారంభించబడ్డాయి. ఓకేనా, భారతదేశానికి సింగపూర్కు మధ్య దౌత్య సంబంధాలు 1965లో ప్రారంభించబడ్డాయి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సింగపూర్లో చాలా ముఖ్యంగా 9% మంది భారతీయులు కూడా ఉంటారంట. సింగపూర్లో 9% మంది భారతీయులు ఉంటారు అని చెప్తున్నారు. అదే సింగపూర్కు మన భారతదేశానికి మధ్య ఇద్దరూ కలిసి, ఓకేనా, జరుపుకునేటువంటి సైనిక వ్యాయామం అగ్ని వారియర్ అనమాట. అదే నావికా వ్యాయామం పేరు సింబెక్స్. రెండు వ్యాయామాలలో భారత్ మరియు సింగపూర్ ఇక్కడ సంయుక్తంగా చేస్తాయన్నమాట. అగ్ని వారియర్ అంటే ఆర్మీకి సంబంధించినది. సింబెక్స్ SIMBX సింగపూరు ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట, నావికా విన్యాసాలు అంటారు. సింబెక్స్ అంటే నావికా విన్యాసాలు ఇండియా సింగపూర్లో పాల్గొంటాయి. కానీ అగ్ని వారియర్ అంటే కనుక మనకు ఇండియా మరియు భారత్ పాల్గొంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అదే సింగపూర్లో 4వ అధికార భాషగా భారతదేశంలోని తమిళం కూడా ఉంటుంది, తమిళం, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే సింగపూర్ ప్రధానమంత్రి భారతదేశంలో పర్యటించాడనమాట. ఎవరైనా ధర్మన్ షణ్ముగరత్నం. సింగపూర్ ప్రధానమంత్రి ఎవరంటే ధర్మన్ షణ్ముగరత్నం. క్వశ్చన్ నెంబర్ 4, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబడ్డ ఆంధ్రప్రదేశ్ శకటం ఎన్నవ స్థానంలో నిలిచినది? ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 3వ స్థానం. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పోలు నిర్వహిస్తుంది, మరొక పక్క 3 సభ్యులతో కూడిన ప్యానెల్ ఈ బహుమతులను ప్రకటిస్తారు. ఫస్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మనం తెలుసుకుంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పోల్ పెట్టిన వాటిలో టాప్ 3 ఫస్ట్ గుజరాత్, 2 ఉత్తరప్రదేశ్, 3 ఉత్తరాఖండ్ అనమాట. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నిలిచాయి. అదేవిధంగా 3 సభ్యులతో కూడిన ప్యానెల్, ఆ సభ్యులు వచ్చేసి టాప్ 3గా వేటి ప్రకటించాయంటే కనుక ఫస్ట్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కుంభమేళా శకటం. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి కుంభమేళా శకటం అనమాట, కుంభమేళా. అదేవిధంగా 2వ స్థానంలో త్రిపురకు చెందినటువంటి 14 దేవతలు ఆరాధించే కర్చీ పూజా శకటం. 14 దేవతలను ఆరాధించే కర్చీ పూజా శకటం. 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటి కొప్పాక బొమ్మల శకటం అనమాట. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు 3వ స్థానం గుర్తుపెట్టుకోవాలి. ఏటి కొప్పాక బొమ్మల శకటం కదా, ఎన్నవ స్థానం దక్కింది దీనికి? 3వ స్థానం, గుర్తుపెట్టుకోవాలి. 3 సభ్యులతో కూడిన ప్యానెల్ నిర్వహించినటువంటి దానిలో మన ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ స్థానం దక్కింది. ఇవి మీరు నోట్ చేసుకోవాలి దయచేసి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలోనే తొలి పాస్మినా ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? చూడండి, పాస్మినా అంటే కనుక ఇది పూలు అనమాట. కానీ మనకి జమ్మూ కాశ్మీర్ అనగానే చాలా ఫేమస్గా ఇక్కడ పాస్మినా పూలు జమ్మూ కాశ్మీర్లో కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పాస్మినా తొలి ఫెస్టివల్ ఎక్కడ అంటే మాత్రం నేపాల్లోని కాఠ్మాండ్లో. నేపాల్ రాజధాని కాఠ్మాండే కదా, అక్కడ ఈ పాస్మినా ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి చాలా సుందరంగా అక్కడ పాస్మినా ఫెస్టివల్ జరుగుతూ ఉందన్నమాట.
నేపాల్ అనగానే మనకి హిమాలయాల రాజ్యం అనమాట నేపాల్ అంటే. చాలా ముఖ్యంగా హిమాలయాల రాజ్యం. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కువగా విస్తరించి ఉంటుంది, మనందరికీ తెలుసు. నేపాల్ రా రాజధాని కాఠ్మాండ్. నేపాల్ భాష నేపాలీ. మన దేశ 22 అధికార భాషల్లో ఒకటి నేపాలీ కూడా ఉంటుంది, గమనించుకోవాలి. 22 అధికార భాషల్లో. నేపాల్ దేశ కరెన్సీ రూపాయి. నేపాల్ దేశ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్. నేపాల్ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలి అనమాట. నేపాల్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏమేమి ఉంటాయి అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిము, వెస్ట్ బెంగాల్. మన భారతదేశంలోనే 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది నేపాల్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిము, వెస్ట్ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 6. ఎస్సీ వర్గీకరణ గడువును మార్చి 11 వరకు పెంచగా ఈ ఏకసభ్య కమిషన్కు నేతృత్వం వహించినది ఎవరు? చూడండి, మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి గడువు కాలాన్ని పెంచడం జరిగిందనమాట. మార్చి 11 వరకు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ అనేటువంటిది ఏకసభ్య కమిషన్ అనమాట. ఈ ఏకసభ్య కమిషన్కు నేతృత్వం వహిస్తేది ఎవరంటే కనుక ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు రాజీవ్ రంజన్ మిశ్రా అనమాట. రాజీవ్ రంజన్ మిశ్రా ఆయన నేతృత్వంలోనే మనకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఇటీవల తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా మనకు చాలా ముఖ్యంగా ఒక కమిషన్ వేశారనమాట, ఒక న్యాయ విచారణ కమిషన్. దానికి నేతృత్వం వహించింది ఎవరంటే కనుక విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి. కాబట్టి తిరుమల ఘటన కూడా చాలా ఇంపార్టెంట్ ఘటన. దానికి సంబంధించిన విచారణ కమిషన్ సత్యనారాయణ మూర్తి కమిషన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి కమిషన్స్ అన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం మినుముక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది, మనందరికీ తెలుసు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల రామ్మోహన్ నాయుడు ఒక 7 విమానాశ్రయాలను కూడా ప్రారంభించబోతూ ఉన్నట్టుగా కానీ ఆయన చెప్పడం జరిగింది అనమాట. 7 విమానాశ్రయాలు నిర్మించబోతూ ఉన్నట్టుగా. అవి ఏవి అనేది మనం కూడా చెప్పుకున్నాం. దగదర్తి అని, అన్నవరం అని, కుప్పం అని, తాడేపల్లి గూడెము, శ్రీకాకుళము, ఒంగోలు, ఇట్లా 7 ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనం చెప్పుకునేటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. అదేవిధంగా రేపు 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా దేశంలో ఓకేనా ఈ వాట్సాప్ ద్వారా పౌర సేవలు అనేటువంటిది స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మొదటిసారిగా 161 సేవలు ప్రారంభిస్తారని మనకు చెప్తూ ఉన్నారు. మన మిత్ర పేరుతో. ఏ పేరుతో? మన మిత్ర పేరుతో అనమాట. మన మిత్ర పేరుతో. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల భావన అనేటువంటి ఒక తెలుగు అమ్మాయి, అదేవిధంగా ఉమేష్ అచంట అనేటువంటి ఒక టెన్నిస్ క్రీడాకారుడు, ఇద్దరు కూడా శిఖరాలను ఎక్కారు. ఆస్ట్రేలియాలోని కోషియాస్కో శిఖరాన్ని ఉమేష్ అచంట, అదేవిధంగా మనకు ముఖ్యంగా దక్షిణ అమెరికా ఖండంలో అకన్ ఆగ్వా శిఖరాన్ని భావన. ఇది మనం చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నీ ఒక చోట నీట్గా నోట్ చేసుకొని మీరు చదువుకుంటూ రావాలి. క్వశ్చన్ నెంబర్ 7. భారతీయ వార్తాపత్రికల దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? భారతీయ వార్తాపత్రికలు, ఇండియన్ న్యూస్ పేపర్స్ డే అనమాట. ప్రతి ఏటా ఎప్పుడు అంటే జనవరి 9వ తారీఖున. థీమ్ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. థీమ్ ఉంది, ద రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ డిజిటల్ ఏజ్. ద రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ డిజిటల్ ఏజ్. ద రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ డిజిటల్ ఏజ్ అనమాట. ప్రతి ఏటా కూడా మనం జనవరి 29న ఇండియన్ న్యూస్ పేపర్ డే చేస్తారు. ఎందుకు ఆ రోజు జరుపుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. భారతదేశంలోనే మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ 1780 జనవరి 29న బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రికను ఆంగ్ల భాషలో జేమ్స్ అగస్టన్ హిక్కీ ఆయన స్థాపించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ అగస్టన్ హిక్కీ 1780 జనవరి 29వ తారీఖున. వార్తాపత్రిక పేరు బెంగాల్ గెజిట్, ఆంగ్ల భాషలో, వారన్ హేస్టింగ్ హయాంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 8.
క్రిస్టల్ అవార్డులు 2025కు అందుకున్న యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చూడండి, యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. 2025కు సంబంధించి క్రిస్టల్ అవార్డును అందుకున్న యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కనుక ఇక్కడ మనం డేవిడ్ బెక్హమ్ దావోస్ ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగింది కదా, ఆ దావోస్లో జరిగిన వాటిలో అవార్డులు అనమాట ఇవి. ముగ్గురు ఇక్కడ ఇమేలో చూడొచ్చు, ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు అనేది మీరు నోట్ చేసుకోవాలి. క్రిస్టల్ అవార్డులు అందుకున్న వ్యక్తులు ఒకటి డేవిడ్ బెక్హమ్, ఇది యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నెంబర్ 2 వచ్చేసి రికన్ యమమోటా. ఫస్ట్ ఆప్షన్లో రికన్ యమమోటా ఉన్నాడు చూడండి, రికన్ యమమోటా ఆర్కిటెక్చర్ అనమాట, రికన్ యమమోటా. నెంబర్ 3 డయాన్ వాన్ స్టెన్బర్గ్. ఈమె వచ్చేసి డయాన్ వాన్ స్టెన్బర్గ్ వచ్చేసి గొప్ప డిజైనర్ అనమాట, డిజైనరు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోవాలి. క్రిస్టల్ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో. 31వ వార్షిక అవార్డులు అనమాట క్రిస్టల్కి సంబంధించి. క్రిస్టల్ అవార్డులు 31వ ఇవి ఏడాదికి సంబంధించి ముగ్గురికి ఇచ్చారు. ఆ ముగ్గురు ఇక్కడే ఉన్నారు ఆప్షన్స్లో. ఇక్కడ నేను అడిగింది ఏంటంటే యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగినా దానికి డేవిడ్ బెక్హమ్ అనమాట. డేవిడ్ బెక్హమే గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు పేర్లు రాసుకొని వాళ్ళు ఎవరెవరు అనేది మీరు నోట్ చేసుకోండి. ఒకరు ఆర్కిటెక్చరు, ఒకరు యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్, ఒకరు డిజైనర్ అనమాట. 9th క్వశ్చన్, దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని భారత్ ఏ నదిపై నిర్మిస్తూ ఉన్నది? చూడండి, దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని భారతదేశం బ్రహ్మపుత్ర నదిపైన నిర్మిస్తూ ఉంది. బ్రహ్మపుత్ర. ఈ విషయాన్ని మన కేంద్రం తెలిపిందనమాట, చాలా ఇంపార్టెంట్. దేశంలోనే అన్నిటికంటే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం హైడ్రో పవర్ ప్లాంట్ ఏ నది పైన? బ్రహ్మపుత్ర నది పైన. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం శివసముద్రం జల విద్యుత్ కేంద్రం 1902లో ఏర్పడింది. 1902లో శివసముద్రం జల విద్యుత్ కేంద్రం అనమాట. అది కర్ణాటకలో ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. బ్రహ్మపుత్ర అంటే మన అందరికీ తెలుసు, టిబెట్లోని మానస్ సరోవరంలో జన్మిస్తుంది. మానస్ సరోవరంలో సమ్యాంగ్ డాంగ్ వద్ద. అదేవిధంగా మనకు చాలా ముఖ్యంగా ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్తో పాటు భారతదేశము, బంగ్లాదేశ్లో కూడా ప్రవహిస్తుంది. భారతదేశంలో 2 రాష్ట్రాల్లో, ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాము. అస్సాం అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని దిహంగ్ అంటారు, అస్సాంలో సైడాంగ్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అని, అస్సాంలో సైడాంగ్ అని పిలుస్తారు. అది మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. అక్కడ బంగ్లాదేశ్లో దాన్ని జమునా నది అంటారు. బంగ్లాదేశ్ జాతీయ నది జమునా నదే. బ్రహ్మపుత్ర నది అక్కడ జమునా నదిగా పిలువబడుతుంది బంగ్లాదేశ్లో. తర్వాత అది పద్మా నదితో కలిసి మేఘనాగా మారి తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోతుంది అనమాట. ఇది బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహం, చాలా ఇంపార్టెంట్. మనకు జాగ్రఫీలో నదుల్లో బ్రహ్మపుత్ర నది గురించి బాగా చూసుకొని వెళ్ళాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎరుపు నది, రెడ్ రివర్ అంటారు దీన్ని. అదేవిధంగా అస్సాం దుఃఖదాయిని, అస్సాంలో ఎక్కువగా ప్రవహిస్తుంది. అస్సాం దుఃఖదాయిని అంటారు అనమాట బ్రహ్మపుత్ర నదిని. మజులీ ద్వీపం బ్రహ్మపుత్ర నది మధ్యలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం మజులీ. ఆ మజులీ ఈ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది మధ్యలోనే ఉంటుందన్నమాట, మజులీ ద్వీపం. లాస్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగే 38వ జాతీయ క్రీడల మస్కట్ ఏది? చూడండి, మస్కట్లు మనకు చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మస్కట్ పేరు మౌలి. జాతీయ క్రీడలు మన దేశానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జాతీయ క్రీడలను భారతదేశపు ఒలింపిక్స్ అని కూడా అంటాం మనం. 2 ఏళ్లకు ఒకసారి జాతీయ క్రీడలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జరిగే జాతీయ క్రీడలు 38 గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇవి ప్రారంభించబడ్డాయి. అక్కడే ఆతిథ్యం ఇస్తూ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మస్కట్ మౌలి అంటే ఒక పక్షి, ఉత్తరాఖండ్ రాష్ట్రపు పక్షి అనమాట. ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి ఏదంటే మౌలి, దాన్ని వాళ్ళు మస్కట్గా అక్కడ ఆ క్రీడలకు పెట్టుకున్నారనమాట. అదేవిధంగా థీమ్ ఉంది, జాతీయ క్రీడల యొక్క థీమ్ సంకల్ప్ సే శిఖర్ తక్. శిఖర్ తక్ అనేది థీమ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి జాతీయ క్రీడలు 1924లో జరిగాయి లాహోర్లో.
లాస్ట్ ఇప్పుడు అయితే కనుక ఉత్తరాఖండ్, డెహ్రాడూన్‌లో, అంతకుముందు గోవాలో నిర్వహించబడ్డాయి గోవాలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జాతీయ క్రీడలు ఎక్కడెక్కడ జరిగాయనేది కూడా మనకు అడుగుతారు స్టాండర్డ్‌లో కూడా. 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారనమాట నేషనల్ గేమ్స్ అనేటువంటివి. ఏకంగా 10,000కు పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 10,000కు మంది పైగా 37 టీములు ఉన్నాయి. 37 టీములు పాల్గొంటున్నాయన్నమాట. 37 టీములు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్